అందరికీ నమస్కారం. ఈ రోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బయట పెట్టుబడిదారులు మీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావచ్చు. నిలిచిపోయిన పనులు ఊపందుకుంటారు. విద్యార్థులు తమ చదువుల్లో అద్భుతంగా రాణిస్తారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగాలు లభించవచ్చు. మీరు ఒక శుభకార్యానికి హాజరు కావచ్చు. పాత ఆందోళన తొలగిపోతుంది మరియు ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ఆరోగ్యం కోసం కొత్త దినచర్యను ప్రారంభించడానికి తొందరపడకండి. సాంకేతిక మరియు సృజనాత్మక రంగాల్లో అవకాశాలు లభిస్తాయి. అప్పులు చేయకుండా బడ్జెట్ను పాటించండి. జీవిత భాగస్వాములతో స్పష్టమైన సంభాషణలు జరపండి. మీ బూట్లు మరియు చెప్పులను శుభ్రంగా నీట్గా ఉంచుకోండి. కుంభరాశి వారికి శని సడేసతి ఎప్పుడు తొలగిపోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలామంది ఎప్పుడు చూసినా మాకు కష్టాలే ఉన్నాయి, మాకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారు. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. శని సడేసతి జీవితంలో అత్యంత కీలకమైన కాలాల ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ కాలంలో వ్యక్తులు కఠోర శ్రమ, సహనం మరియు బాధ్యత విషయంలో పరీక్షను ఎదుర్కోవచ్చు. ప్రస్తుతం కుంభరాశి వారు శని సడేసతి యొక్క చివరి దశను అనుభవిస్తున్నారు. అందువల్ల చాలామంది ఈ కాలం నుండి ఎప్పుడు ఉపశమనం పొందుతామని అడుగుతున్నారు. కుంభరాశి వారికి శని సడేసతి కాలం 2027 జూన్ 3న ముగుస్తుంది. ఈ రోజున శని మీనరాశిని విడిచిపెట్టి మేషరాశిలోకి ప్రవేశిస్తుంది. శని రాశి మారడంతో కుంభరాశి వారికి సడేసతి నుండి ఉపశమనం లభిస్తుంది. అంటే 2026 ఆగస్టు నాటి పరిస్థితి ప్రకారం కుంభరాశి వారికి శని సడేసతి నుండి ముగియడానికి ఇప్పుడు సుమారు 10 నెలల సమయం మిగిలి ఉంది. కుంభరాశి ప్రస్తుతం సడేసతి యొక్క 3వ మరియు చివరి దశను అనుభవిస్తుంది. దీనిని ఉపశమన కాలంగా పరిగణిస్తారు. అయితే దీని అర్థం సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయని కాదు. ఈ సమయంలో పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతూ వస్తాయి మరియు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో కుంభరాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి. మీ ఖర్చులను నియంత్రించుకోండి మరియు సులభ మార్గాలను అనుసరించవద్దు. మీ ఉద్యోగం మరియు వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో సహనంతో ఉండడం ఉత్తమం. ఈ సమయంలో మీ కుటుంబంతో సామరస్యంగా ఉండడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. మొత్తానికి ఇక కుంభరాశి వారికి 2027 జూన్ 3వ తేదీన శని సడేసతి ముగుస్తుంది. మీరు ఆనందంగా ఉంటారు. అప్పటి వరకు కొన్ని సమస్యలు వస్తూనే ఉంటాయి. మీరు జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఇక ఈరోజు కుంభరాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. ఈరోజు ప్రయాణం ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు బహుమతులు లభిస్తాయి. ఏవైనా పెద్ద సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. మీ మాటలను అదుపులో ఉంచుకోండి. విలువైన వస్తువులను సురక్షితంగా ఉంచుకోండి. స్టాక్ మార్కెట్ మరియు మ్యూచువల్ ఫండ్ల నుండి మీరు ఆశించిన లాభాలను పొందుతారు. నిరుద్యోగాన్ని అధిగమించే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఈరోజు మీకు సంతోషకరమైన రోజు కాబోతుంది. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి మీరు కొత్త ప్రణాళికలు వేస్తారు. ఇవి మీ విజయాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్తాయి. మీరు చిన్ననాటి స్నేహితుడిని కలుసుకోవచ్చు. ఇది పాత జ్ఞాపకాలను గుర్తుకు తెస్తుంది. ఈరోజు మీకు క్రీడలపై ఎక్కువ ఆసక్తి ఉంటుంది. కీళ్ళ నొప్పులతో బాధపడేవారు ఉపశమనం పొందవచ్చు. కుటుంబంలో శాంతి సంతోషం ఉంటుంది. మీరు ఒక మంచి కథ రాయాలని కూడా ఆలోచించవచ్చు. మీ అత్తమామలతో ఉన్న విభేదాలు ఈరోజు పరిష్కారమై వారితో మీ సంబంధం బలపడుతుంది. మానసిక శారీరక ప్రశాంతతను కాపాడుకోవడానికి ప్రకృతిలో కొంత సమయం గడపండి. ఈరోజు ఆహ్లాదకరంగా ఉంటుంది. దీర్ఘకాలంగా ఉన్న గందరగోళం మరియు ఆందోళన నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. మీరు మీ శక్తిని తిరిగి పొంది మీ పనిపై దృష్టి పెట్టగలుగుతారు. మీ సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోవడం వల్ల పరిస్థితులు మెరుగుపడతాయి. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి సమయం తీసుకోండి. భావోద్వేగాల కారణంగా తరచుగా మీ ఆలోచనలను మార్చుకోవడం సమస్యలకు దారితీయవచ్చు. ముఖ్యమైన వస్తువులు మరియు పత్రాలను సురక్షితంగా ఉంచుకోండి. మీ ఉద్యోగుల సహకారంతో కార్యస్థలం చక్కగా నిర్వహించబడుతుంది. మార్కెటింగ్ మరియు మీడియాకు సంబంధించిన కొత్త అవకాశాలు మీకు లభించవచ్చు. యంత్రాల వ్యాపారంలో సమస్యలు తలెత్తవచ్చు. మీ ప్రస్తుత వ్యాపారంతో పాటు ఇతర రంగాలపై కూడా మీరు దృష్టి పెట్టవలసి ఉంటుంది. కుటుంబ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనండి. ఇది మంచి సంబంధాలను కొనసాగించడంలో సహాయపడుతుంది. వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండండి. అధిక రక్తపోటు లేదా మధుమేహం ఉన్నవారు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. క్రమబద్ధమైన పని మరియు దినచర్యను పాటించడం చాలా అవసరం. ఈరోజు చేపట్టిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా పూర్తయ్యే అవకాశం ఉంది. మీరు రూపొందించిన ప్రణాళికలు విజయవంతంగా అమలై ఆశించిన ఫలితాలను అందిస్తాయి.
సమయపాలన క్రమశిక్షణతో వ్యవహరించడం వల్ల ఉన్నత అధికారుల ప్రశంసలు పొందగలుగుతారు. ప్రతి అవకాశాన్ని సానుకూలంగా స్వీకరించడం ద్వారా భవిష్యత్తుకు బలమైన పునాది వేయగలుగుతారు. ఈరోజు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా వృత్తిపరంగా ఆర్థికంగా మంచి పురోగతి సాధించగలుగుతారు. సోదరులతో కలయిక లేదా వారి సహకారం ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ఆరోగ్యపరంగా సమతుల్య ఆహారం, తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు. వృత్తి వ్యాపార రంగాల్లో అభివృద్ధికి అనుకూలమైన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులు కొత్త బాధ్యతలను విజయవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులకు లాభదాయకమైన ఒప్పందాలు కుదిరే సూచనలు ఉన్నాయి. ప్రేమ సంబంధాల్లో పరస్పర నమ్మకం మరింత బలపడుతుంది. వైవాహిక జీవితంలో భాగస్వామి సహకారంతో కుటుంబంలో సంతోషం, ప్రశాంతత మరియు సామరస్యం కొనసాగుతుంది. ఈరోజు మీ ఆరోగ్యాన్ని మరియు రూపాన్ని మెరుగుపరుచుకోవడానికి మీకు పుష్కలంగా సమయం ఉంటుంది. డబ్బు విషయాల్లో మీ జీవిత భాగస్వామితో మీకు గొడవ జరగవచ్చు. అయితే మీ ప్రశాంత స్వభావం అన్నింటిని పరిష్కరించుకోవడానికి మీకు సహాయపడుతుంది. మీ సమావేశానికి అందరినీ ఆహ్వానించండి. ఈరోజు మీకు అదనపు శక్తి ఉంటుంది. ఇది ఒక పార్టీ లేదా కార్యక్రమాన్ని నిర్వహించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. ఒక ప్రత్యేక స్నేహితుడు మీ కన్నీళ్లను తొడవడానికి ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీరు కొత్త ఆలోచనలతో నిండి ఉంటారు మరియు మీరు చేపట్టాలని ఎంచుకున్న ఆస్తులు ఊహించని దానికంటే ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయి. వివాహ సమయంలో చేసిన వాగ్దానాలన్నీ నిజమని మీరు గ్రహిస్తారు. మీ జీవిత భాగస్వామి మీ ఆత్మ బంధువు. ఈరోజు మీరు కుటుంబం లేదా స్నేహితులతో సమయం గడుపుతారు. ఇతరులు పూర్తిగా షాపింగ్లో నిమగ్నమై ఉండడం వల్ల మీరు చికాగ్గా లేదా ఇరుక్కుపోయినట్లుగా భావించవచ్చు. ఏదైనా కళ లేదా ఆవిష్కరణలో మీ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఇది సరైన సమయం. మీ ఆలోచనలను వ్యక్తపరచడానికి సంకోచించకండి. పనిచేసే చోట సహోద్యోగులతో మంచి సంబంధాలను ఏర్పరచుకోవడంపై దృష్టి పెట్టండి. ఇది మీ వృత్తి జీవితంలో కీలక పాత్ర పోషించగలదు. ఆరోగ్యం విషయానికి వస్తే మానసిక మరియు శారీరక ఆరోగ్యం రెండింటిపై దృష్టి పెట్టండి. యోగా లేదా ధ్యానం మీ మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అంతర్గత శాంతిని కాపాడుకోవడం మరియు సానుకూలతను వ్యాప్తి చేయడం అత్యంత ప్రాముఖ్యమైనవని గుర్తుంచుకోండి. పురోగతికి ఎదురయ్యే అడ్డంకులను సహనంతో ఎదుర్కోండి. విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఈరోజు మీ మనసును ఉల్లాసంగా ఉంచుకోండి. మీరు గాఢమైన ధ్యానంలోనూ ఆధ్యాత్మికతలోనూ లీనమవుతారు. ప్రతికూల ఆలోచనలను దూరం చేసుకోవాలి. మీ మాటల్లో సంయమనం పాటించండి. అనవసరమైన ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి. ఈరోజు నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుంది. మీరు చేసిన పని గుర్తింపు పొందకపోతే నిరుత్సాహపడకుండా జాగ్రత్త వహించండి. విద్యార్థులు తమ చదువులో ఆటంకాలను ఎదుర్కోవచ్చు. కుంభరాశి వారికి చాలా సానుకూలమైన మరియు ఆనందకరమైన రోజుగా ఉంటుంది. మీ సంబంధాలను మరింత బలపరుచుకోవడానికి మరియు సామరస్యపరచుకోవడానికి ఇది సరైన సమయం. మీరు ఆనందాన్ని పంచుకుంటారు. సంభాషణలో స్పష్టత మీ ప్రేమైన వారితో మీరు మరింత మెరుగ్గా మమేకమవ్వడానికి సహాయపడుతుంది. తద్వారా మీ సంబంధాలలోని మాధుర్యం పెరుగుతుంది. మీ భావాలను వ్యక్తపరచడానికి మీకు ఒక మంచి అవకాశం లభిస్తుంది. దాన్ని మీరు మనస్ఫూర్తిగా స్వీకరిస్తారు. మీలోని రంగులమయమైన వ్యక్తిత్వం మరియు సృజనాత్మకత అందరినీ ఆకట్టుకోవడానికి ఇదే సరైన సమయం. స్నేహాలు, ప్రేమ మరింత బలపడతాయి మరియు కుటుంబంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. మీలోని సానుకూలతను పంచుకోవడం ద్వారా మీరు మీ సంబంధాలను మెరుగుపరుచుకోవడమే కాకుండా ఇతరులకు స్ఫూర్తిని కూడా అందిస్తారు. కొత్త సామాజిక సంబంధాలను మరియు లోతైన అన్వేషణకు అవకాశాలను అందిస్తుంది. ఈ ఆనందం మరియు ఆప్యాయతల వేడుక మీకు ఒక కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ రోజు మీకు మంచి రోజుగా ఉంటుంది. కళాకృతులపై మీ ఆసక్తి పెరుగుతుంది. డబ్బు పెట్టుబడి పెట్టే విషయంపై మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు. పోటీల్లో పాల్గొనే వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రావచ్చు. వ్యాపారంలో లాభాలు ఆర్జించడానికి ఈరోజు మీరు ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి రావచ్చు. ఈరోజు కొంచెం నీరసంగా ప్రారంభం అవుతుంది. పనిలో ఇబ్బందులు తలెత్తవచ్చు. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి ముఖ్యమైన చర్యలు తీసుకోవడానికి ఇది మంచి సమయం. మీరు విహారయాత్రకు లేదా ప్రయాణానికి ప్రణాళిక వేసుకోవచ్చు. పనిలో మోసపోయే అవకాశాన్ని విస్మరించవద్దు. జాగ్రత్తగా ఉండండి. వ్యక్తిత్వం మరియు లోతైన ఆలోచనల పరంగా కుంభరాశి వారికి ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజుగా ఉంది. ఇది పాత సమస్యలను కొత్త పరిష్కారాలు కనుగొనడంలో సహాయపడుతుంది. ఈరోజు వినూత్నంగా ఆలోచించండి, కానీ ఆచరణాత్మకంగా ఉండండి. మితిమీరిన విమర్శ లేదా మీపై అసంతృప్తిని నివారించండి. మీ తలలో బరువుగా అనిపించవచ్చు. ఈరోజు లోతైన మరియు తీవ్రమైన శక్తిని సానుకూల ప్రయత్నాల వైపు మళ్లించండి. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంలో ఆచరణాత్మకమైన మరియు ప్రశాంతమైన శక్తి ఉంది. పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు 2 సార్లు ఆలోచించండి. ఈరోజు ఈ రాశివారు ముఖ్యంగా
కనీసం ఒకరికైనా అన్నదానం చేయండి, మీకు అంతా మంచి జరుగుతుంది, మీకు వచ్చే సమస్యలు తొలగిపోతాయి. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి చాలా బాగుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 4, అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.